నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిద్రలో నేనుంటే తలుపు తట్టింది, నా బాల్యం నాకిచ్చే అంటూ గజల్ శ్రీనివాస్ గానం ఆహుతులను అలరించింది. కాకినాడ సూర్యకళ మందిరంలో ఆదివారం సరస్వతి గాన సభ గజల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గజల్ శ్రీనివాస్ 40 వసంతాల గజల్ గాన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సరస్వతి గాన సభ కార్యదర్శి వేపకాయల రామకృష్ణ స్వాగతం పలికారు. సరస్వతి గ్రామ సభ అధ్యక్షులు డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ సరస్వతి గానసభ జీవితకాల అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీరామ నరసింహరావు, గౌరవ అధ్యక్షురాలు పెద్దాడి సూర్యకుమారి, అధ్యక్షుడు డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు లక్కరాజు సత్యనారాయణ, కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 125 సంవత్సరాలు నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సరస్వతి గానసభలో తాను గానం చేయడం తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. అనంతరం గజల్స్తో పాటు భక్తి గీతాలను తనదైన శైలిలో ఆలపించారు. అదేవిధంగా గజల్ శ్రీనివాస్ సరస్వతి గానసభకు తెలుగు మహాసభలను పురస్కరించుకుని వారి ట్రస్ట్ తరపున సరస్వతి గ్రాండ్ సభ కార్యవర్గానికి పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సరస్వతి గానసభ కార్యవర్గ సభ్యులు సిహెచ్ సత్యనారాయణ, సీతాపతిరావు, ఆనంద్ శర్మ, చావలి సూర్యకుమారి, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 4 లక్షల మంది బాలలు 60 దేశాల నుంచి వస్తున్నారు. ఒంగోలు ఒంగోలు నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు బాలల కోసం చేస్తున్నాము. ఆ తర్వాత నెల రోజుల తర్వాత జనవరి 9, 10 తారీఖులలో మారిషస్లో 5వ ప్రపంచ తెలుగు మహాసభలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. తెలుగు భాష ప్రతి ఇంటిలో కూడా తెలుగు భాష మోగాలి. బడి భాష కాదు తెలుగు, అమ్మ ఒడి భాష. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజల మమకార భాష కానీ తెలుగు అధికార భాష కానే కాదు. గవర్నమెంట్ కావాలనుకుంటే అధికార భాష కావాలని మనందరం పోరాటం చేయాలి. కానీ మనకి మనం చేసుకునే పోరాటం మమకారం తెచ్చుకోవాలి మాతృభాష పైన. కాకినాడలో మీకు నిజంగా తెలుగు భాష మీద ప్రేమ ఉంటే ఏ బోర్డు పైన ఇంగ్లీష్లోనే ఉంటూ తెలుగులో కూడా లేకపోతే మీరెళ్ళి ప్రశ్నించే హక్కు మీకున్నదే. అలా చేయండి. Sorry.